డాక్టర్ వెంకటా చాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. దానికంటే ముందు మొదటి ప్రశ్న ఏంటంటే, పోయినసారి నేను లక్ష్మణుల వారి వివాహ జీవితానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని నియోగానికి ముడిపెట్టారు. నిజానికి నా ప్రశ్నలో ఎక్కడా కూడా నేను నియోగం అన్న పదాన్ని వాడలేదు. నా సందేహం కూడా నియోగానికి సంబంధించింది కాదు. కానీ మీరు పొరబడి దాని నియోగానికి సంబంధం పెట్టేసరికి జనాలు కూడా అంత స్పష్టంగా నా ఆడియో వీడియో వినిపించినా కూడా వాళ్ళు దాన్ని గ్రహించలేక మీరు చెప్పిన దాన్నే గ్రహించారు, అదే నిజమని నమ్మారు. తర్వాత నేను మీకు మెయిల్ పెట్టాను, అది నా ఉద్దేశం కాదని మీరు చెప్తానన్నారు. తర్వాత మీరు మర్చిపోయారు. నిజానికి అసలు నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, గతంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. ఏంటంటే, వేదంలో వివాహానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకు మంత్రాలు లేవు కదా సార్ అని అడిగినప్పుడు మీరేమన్నారంటే, సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన దాని ప్రకారం ఇంత సమయము దాంపత్య జీవితంలో కనుక గ్యాప్ వస్తే విడాకులు అయినట్టే అని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారని మీరు నాకు ఆ వీడియోలో చెప్పారు. సో దానిని దృష్టిలో పెట్టుకొని మరి లక్ష్మణుల వారి జీవితంలో దాంపత్య జీవితంలో ఈ గ్యాప్ వచ్చింది కదా, సో వారి వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా, అంతే. వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మాత్రమే నా సందేహం, నియోగానికి సంబంధించి కానే కాదు. ఇప్పుడు కూడా నా సందేహం అదే, ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా కాదా. ఎందుకంటే మీరు వేదం అల్టిమేట్ అని చెప్తూ రామాయణ మహాభారతంలో ఉన్న రెఫరెన్సెసే మీరు చెప్తూ ఉంటారు వేదాల్లో ఉన్న విషయాన్ని రుజువు చేయడానికి. అయితే ఆ రకంగా చూసుకుంటే ఏంటి ఈ వారి దాంపత్య జీవితము, వారి లక్ష్మణుల వారి వివాహ జీవితము చెల్లుబాటు అవుతుందా కాదా, అంత వనవాస గ్యాప్ తర్వాత చెల్లుబాటు అవుతుంది అని అంటే మరి మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పింది తప్పన్నట్ట లేకపోతే మీరు తప్పుగా చెప్పినట్ట అనేది ఒక ప్రశ్న పుడుతుంది. సో ఈ సింక్రొనైజేషన్ లేదు కదా అనేది నా సందేహం అండి. ఇప్పుడు కూడా అదే నా ప్రశ్న, ఆ వివాహ బంధము చెల్లుబాటు అవుతుందా, చెల్లుబాటు అవుతే మరి మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పింది తప్పు అవుతుంది కదా, ఇందులో మరి ఏది నిజము అనేది నా సందేహం అండి. ఎక్కడా కూడా మళ్ళీ నియోగం గురించి నేను అడగట్లేదు. ఇందులో నేను కేవలం వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా అని అడుగుతున్నాను. దయచేసి మీరు దీనికి వివరణ ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నానండి. నా తర్వాతి ప్రశ్నకి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ గారు, మీరు అడిగిన ప్రశ్న అప్పుడు నియోగానికి సంబంధించింది కాదు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఈమెయిల్ పెట్టారు, నేను మళ్ళీ మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు చెప్తున్నాను, మీరు చెప్పింది నియోగించి కాదు అని మీరు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ నేను వీడియోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మీరు చెప్పింది నిజమని నమ్మేస్తాను. సో మీరు నియోగించి అడగలేదు. 7 సంవత్సరాలు విడిగా ఉంటే వాళ్ళ బంధం విడాకుల కింద లెక్క అవుతుందని నేను చెప్పానని చెప్తున్నారు మీరు. అయితే మీకు స్పష్టత ఇస్తాను. మహర్షి దయానంద సరస్వతి గారు అన్నది ఏంటంటే, 7 సంవత్సరాలు కనుక భార్యాభర్తలు కలవకుండా ఉంటే అప్పుడు భార్య నియోగం ద్వారా పిల్లల్ని కనవచ్చు తను కావాలనుకుంటే. ఇది ఫస్ట్ నంబర్ వాస్తవం. తర్వాత మహర్షి గారు అక్కడ విడాకులు తీసుకొచ్చని ఎక్కడా చెప్పలేదు, నేనునూ చెప్పలేదు. నేనేం చెప్పానంటే, మన ఇండియన్ లా ప్రకారం 7 సంవత్సరాలు భార్యాభర్తలు విడిగా ఉంటే లేదా కనిపించకుండా భర్త పోయి ఉంటే తప్పకుండా ఆ స్త్రీకి విడాకులు ఇస్తారు 7 సంవత్సరాల కాలం. సో ఇది ఒకసారి మీరు ఇండియన్ లాని ఒకసారి వెరిఫై చేయండి. ఒకవేళ నేను పొరపాటు చెప్పిన 7 కాకపోతే 8 కాకపోతే 6 సంవత్సరాలు, ఎట్లయితే 1 సంవత్సరాలు అయితే ఉంది గ్యాప్. ఆ సంవత్సరాలు ఉంటే కనుక 7 సంవత్సరాలు నాకు బాగా జ్ఞాపకము. ఆ 7 సంవత్సరాలు ఎడబాటుగా ఉంటే కనుక ఆ స్త్రీ విడాకులు తీసుకోవచ్చు, ఇంకొకరిని వివాహం కూడా చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఏం చెప్తుంది, పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది, విడాకులు తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకోవద్దని చెప్తుంది. కాబట్టి అది. సో నేను చెప్పినప్పుడు బహుశా మీరు సరిగ్గా వినలేదో, లేకపోతే అది ఏ వీడియోనో నాకు ఆ లింక్ పంపించి ఈ నిమిషం నుంచి ఈ నిమిషం దాకా మీరు చెప్పారని చెప్తే నేను ఒకసారి వెరిఫై చేస్తాను. ఓకే. నంబర్ 2, ఇప్పుడు మహర్షి గారు చెప్పింది ఏంటంటే, పిల్లల్ని కనడానికి ఒక స్త్రీకి ఉన్న అధికారం గురించి చెప్తూ ఈ విధంగా చెప్పారు. సో ఆ స్త్రీ చేసుకోవాలా చేసుకోకూడదా, ఆమె పాతివ్రత్యం పాటిస్తుందా ఏం చేస్తుందా అనేది ఆమె ఇష్టం. నేను దాని గురించి మాట్లాడతలేను. సో ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, లక్ష్మణుడుని అతని భార్య ఇద్దరూ కూడా 14 సంవత్సరాలు విడిగా ఉన్నారు కదా అంటే అది చెల్లుబాటు అవుతుందా వివాహం అంటే, వివాహం ఎప్పుడూ చెల్లుబాటే అవుతుంది.
కావాలనుకుంటే 7 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడానికి వేరే వాళ్ళతో నియోగం చేసుకోవచ్చు. ఇది మహర్షి గారు ఇచ్చింది. ఇండియన్ లా కూడా ఏం చెప్తుందంటే 7 సంవత్సరాలు భార్యాభర్తలు విడిగా ఉంటే కనుక భార్యకి పిల్లలు కావాలనుకుంటే, లేకపోతే భార్య ఇంకా ఈ ఎడబాటు నేను ఉండలేను, నేను వేరే వివాహం చేసుకుంటానంటే ఆమె విడాకులు తీసుకోవచ్చు. ఇది నేను చెప్పింది. ఆ వీడియోలో మీరు ఏ వీడియో అయితే రిఫరెన్స్ అనుకుంటున్నారో ఆ వీడియోలో కూడా ఇదే చెప్పాను. మహర్షి గారు చెప్పింది విడాకులు తీసుకోవచ్చు అని కాదు, మన ఇండియన్ లా. సో 3 విషయాలు. ఒకటి నియోగం కాదనే సరే పక్కన పెడేద్దాం. ఇక వివాహం చెల్లుబాటు అవుతుందంటే ఎప్పుడూ చెల్లుబాటు అవుతుంది. ఒకసారి వివాహం చేసుకున్నాక అది చెల్లుబాటు అవుతూనే ఉంటుంది. కానీ 7 సంవత్సరాలు ఎడబాటుగా ఉంటే కనుక అప్పుడు ఆ స్త్రీకి ఆ పురుషుడి నుంచి విముక్తి పొందవచ్చు అని ఇండియన్ లా చెప్తుంది. దానికి ఇంకేమీ ఇంకా ఇవ్వక్కర్లేదు. సాక్ష్యాలు వచ్చి అవి ఇద్దరు కొట్టుకున్నారా తిట్టుకున్నారా ఉండవు. 7 సంవత్సరాలు ఎడబాటు తర్వాత తీసుకోవచ్చు. ఇది ఒకసారి కనుక్కోండి మీరు. అయితే ఇంకొకటి ఏంటంటే మహర్షి గారు చెప్పింది ఏంటంటే 7 సంవత్సరాలు విడిగా ఉండి పిల్లలు పుట్టకుండా ఉంటే కనుక అప్పుడు ఆ స్త్రీకి నియోగం చేసుకునే హక్కు ఉంటుంది అని చెప్పారు. సో ఈ క్లారిటీ మీకు వచ్చి ఉండాలి ఇప్పుడు. సో ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీ ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. సార్, నా ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు ఇటీవల కాలంలో చేసిన కొన్ని వీడియోస్ మీద సార్, అయితే ఆ వీడియోస్ అన్నిటిని చూసినప్పుడు నాకు జనరల్గా నేను మీ వీడియోస్ చాలా శ్రద్ధగా చూస్తాను కాబట్టి మీరు చెప్పే చాలా విషయాలు నాకు గుర్తుండిపోతాయి మనసులో. అయితే అప్పుడు అయితే ఇటీవల కాలంలో చేసిన వీడియోస్లో నాకు ఎందుకో కొద్దిగా ఒక లాజికల్గా అది ఫిట్ అవ్వట్లేదని కొన్ని విషయాల మీద అనిపించింది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను సార్. అయితే దీంట్లో ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే మనకి ఈ ప్రశ్న చాలా బాగా అర్థమవుతుంది. మొదటి విషయం ఏంటంటే, వేదంలో ఒక విషయాన్ని చెప్పి ఇది ఇలా చేయాలి అని చెప్తే అలానే చేయాలి, ఎందుకంటే ఇది ధర్మం. దానికి విరుద్ధంగా చేస్తే అది అధర్మం. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు చెప్పారు. రెండో విషయం ఏంటంటే, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అలా ఎందుకంటే అది గ్యాంబ్లింగ్, అది వేద విరుద్ధం అని చెప్పారు. మూడో విషయం ఏంటంటే, వేదంలో చెప్పినట్టుగానే వడ్డీని తీసుకోవాలి, అదే ధర్మపు వడ్డీ. దానికి విరుద్ధంగా తీసుకుంటే అది అధర్మ వడ్డీ అవుతుంది, అలా చేయకూడదు అని చెప్పారు. నాలుగో విషయం ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, వేదపరంగా అది కరెక్టే అని మీరు ఒక వీడియో చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నాలుగో పాయింట్. అయితే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన వీడియోలో మీరు ఏం చెప్పారంటే, టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీదారుల నుంచి తీసుకున్న డబ్బులు మొత్తాన్ని ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాయి అని మీరు చెప్పారు. ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చిన వడ్డీని పాలసీదారుడు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి అందులోంచి వచ్చిన వడ్డీ రూపంలో వచ్చిన లాభాల్లోంచి వాళ్ళు తీసి పాలసీదారునికి ఇస్తారు అని మీరు చెప్పారు. ఇక్కడ అసలు సమస్య వస్తుందండి. ఇప్పుడు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా పాలసీదారుని దగ్గర నుంచి తీసుకున్న ధనాన్ని మొత్తాన్ని తీసుకొని అయితే షేర్ మార్కెట్లో పెడతాయి, లేకపోతే స్టాక్స్లో పెడతాయి, మ్యూచువల్ ఫండ్స్లో పెడతాయి. తక్కువలో తక్కువ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా దాని మీద వచ్చే రిటర్న్ వడ్డీ వేదంలో చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఎక్కువనే వస్తుంది. అంటే అది అధర్మపు వడ్డీ అనే చెప్పవలసి వస్తుంది. అప్పుడు పాలసీదారుని కనుక చనిపోతే అతనికి ఇన్సూరెన్స్ కంపెనీ, టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే ధనము ఈ వడ్డీ రూపంలో వచ్చిన దాని నుంచి తీసి చెల్లించవలసి వస్తుంది. అప్పుడు ఇది మొత్తం అధర్మమే అవుతుంది. అలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ వేదం పరంగా కరెక్ట్ ఎలా అయింది అనేది నా ప్రశ్న. అయితే మీరు అనొచ్చు, అయితే ఏ కంపెనీ అయితే వేదం పరంగా వడ్డీ తీసుకుంటుందో వడ్డీ సంపాదిస్తుందో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రపంచం మొత్తం మీద మనం ఎంత వెతికినా కూడా అట్లాంటి కంపెనీ దొరకదు. సో కరెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వేదం పరంగా ఎలా కరెక్ట్ అవుతుంది అనేది నా ప్రశ్న అండి. సో మీరు అది వేదం పరంగా కరెక్టే అని చెప్పారు. మరి అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వాటికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వేదంలో చెప్పిన దానికంటే ఎక్కువనే వస్తుంది. సో మరి అది అలా చూసుకుంటే అది వేద విరుద్ధము. మరి ఇలా చూసుకుంటే మరి ఇది వేదం పరంగా సరైందని మీరు ఎలా చెప్పారు అనేది నాకు ఈ సందేహం కలిగిందండి. సో దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తే, ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకుంటే నేను తప్పకుండా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. మీ నుంచి వివరణ ఆశిస్తున్నానండి. ధన్యవాదాలు. నా తర్వాత ప్రశ్న. ప్రశాంత్ గారు రెండో ప్రశ్న విన్నారు కదండి. ప్రశాంత్ గారు, నేను ఒక వీడియో చేశాను. వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా భార్యకి కోసము, ఒక భర్త చనిపోతే ఇది వేద విరుద్ధమా అది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పాను నేను. చెప్తే దాని నుంచి వచ్చిన ధనాన్ని భార్య బిడ్డలకి ఇవ్వచ్చు, తప్పేం లేదని చెప్పాను. అది వేద పరంగానే అది. ఎందుకంటే వేదం ఏం చెప్తుందంటే ఎవరికైతే రక్షణ ఇవ్వాలో అది రక్షణ ఇచ్చేవాడిని పిత అంటారు, అలానే రక్షణ ఇచ్చేవాడిని పతి అని కూడా అంటారు. సో ఇలా పాలిస్తాడు కాబట్టి పిత పతి రెండు వస్తాయి అన్నమాట పదాలు.
సో అలాంటి వ్యక్తి తను ఇవి చెయ్యాలి అని చెప్పి రూల్స్ ఉన్నాయి అని చెప్పాను నేను. అయితే దానిలో ఇంకొక వీడియోలోనేమో గ్యాంబ్లింగ్, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ అనేది చేయొచ్చా చేయకూడదా, వేద విరుద్ధం అంటే అది వేద విరుద్ధం అంటే అది గ్యాంబ్లింగ్ కింద వస్తుందని చెప్పాను. ఈయన ప్రశాంత్ గారు 4 పాయింట్స్ చెప్పారు. ఒకటి, వేదానికి అనుకూలంగా చేస్తేనే ధర్మం. రెండో పాయింట్ గ్యాంబ్లింగ్, ఏది షేర్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. మూడో పాయింట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అనమాట. ఇంతకాలం ఇన్సూరెన్స్ కడితే ఇట్లా వస్తుందని చెప్పడం. వాళ్ళు ఇప్పుడు ఒక మనిషి నెలకి 1000 రూపాయలు కట్టాడు అనుకో, సంవత్సరానికి 12,000, అట్లా 10 సంవత్సరాలు అయితే 1,20,000. ఆయన లెటర్సే ఆ పాలసీ ఈజ్ ఫర్ 10 lakhs అనుకుందాం. ఆ 10 సంవత్సరాల తర్వాత మనిషి చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆ కంపెనీ 10 లక్షలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది. మరి ఎక్కడి నుంచి ఇస్తుంది అంత డబ్బులు అంటే, వాళ్ళు తీసుకున్న డబ్బుల్ని ఈ షేర్ మార్కెట్లోని స్టాక్స్లోనే పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. మరి వాళ్ళు అధర్మంగా చేస్తున్నారు కదా, అధర్మంగా చేసిన డబ్బు వీళ్ళకి వస్తుంది కదా, ఇది మరి వేదానికి విరుద్ధం అవుతుంది కదా అని ఆయన ప్రశ్న. ప్రశాంత్ గారు మీకు బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను మీకు ఫస్ట్ చెప్పిన చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ధర్మము వేదం చెప్తుంది. ఆ ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఫస్ట్ది రాజుది, అంటే కాన్స్టిట్యూషన్ది. కాన్స్టిట్యూషన్ ఇచ్చే ప్రొవిజన్స్ని చేసుకునేవాడికి ఆ పాపం అంటదు. కానీ తెలిసి కూడా అదే చేస్తే కనుక పాపం అంటుతుంది. తెలిసి కూడా అదే చేయడం అంటే ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే. రాజ్యాంగ విరుద్ధంగా ఎందుకు చేయకూడదు అంటే, రాజు అన్నవాడు భగవంతుడు. అందుకనే మనకి ఎప్పుడైనా కథలు తెలిసినప్పుడు రాజుని భగవన్ అని చెప్పి అడ్రస్ చేస్తాడు. ఎందుకంటే అతను పరమాత్ముడు తర్వాత నెక్స్ట్ అనమాట, ఈజ్ రూలింగ్ పర్సన్. సో ఆయన పతి, ఆయన మొత్తం ప్రజాపతి అన్నమాట. సో ఆ ప్రజలందరికీ పతి కాబట్టి ఆయన పాలన చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన నిర్ణయించాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారము షేర్ మార్కెట్ అండ్ స్టాక్స్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్. వాళ్ళు దానికి అది పాపం కాదు, వాళ్ళ లెక్క ప్రకారం అది క్రైమ్ కాదు, దట్స్ ఎ రైట్ ఫర్ ఎ పర్సన్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని కట్టుకుంటారు, అది ఇన్సూరెన్స్ వాళ్ళకి. కాబట్టి మీరు ఇచ్చే ధనం ఏదైతే ఉందో, మీరు ఆ ధనాన్ని ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ఆలోచించుకొని ఇలా చేస్తారు, మళ్ళీ దానిలో పెడతారు, దానిలో పెట్టి ఇస్తారు అని అనుకున్నప్పుడు మటుకు మీరు చేయదలుచుకోకపోతే చేయక్కర్లేదు. కానీ రాజ్యాంగం ఇస్తుంది కాబట్టి మీరు ఏది చేసినా ఆ పాపం రాజ్యాంగ నిర్ణేతలకు వస్తుంది, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిన వాళ్ళకి వస్తుంది, మీకు రాదు ఫర్ ష్యూర్. ఇది నంబర్ 1 రూల్ అని ఇదివరకు చెప్పాను. ఇప్పుడు విడాకులు అన్నవి కూడా వేదం ప్రకారం లేవు, కానీ ఈ రోజున తీసుకుంటున్నారు. అంటే ఏమిటది? రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు కాబట్టి ఆ హక్కును మీరు సద్వినియోగపరుచుకున్నారు. పరిస్థితులను బట్టి రాజులు వాళ్ళు కొన్ని మార్పులు చేసినప్పుడు ఆ మార్పులు ప్రజలు ఆమోదించుకోవచ్చు, వదిలివేయచ్చు, పట్టుకొని వేలాడచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు విరుద్ధంగా వెళ్లకుండా ఉంటే చాలు. సో రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళకూడదు, వేదానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. అంటే వేదం చెప్పినట్టు చేస్తూ రాజ్యాంగం అమలు పరచుకోవచ్చు అనమాట. రాజ్యాంగం విడాకులు తీసుకోవచ్చు అని చెప్తుంది, కానీ విడాకులు తీసుకో అని చెప్పదు. తీసుకోవచ్చు, నీ రైట్ అది. నువ్వు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదే ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు తప్పకుండా. సో ఇలా మనకి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. మనం ఆ రాజ్యంలో ఉన్నాం కాబట్టి ఆ రాజ్యాంగ నేతలది, అక్కడ ఎలక్ట్ అయిన ఎంపీలది, ఎమ్మెల్యేలది, వాళ్ళకే ఆ పాపం అంతా, ఇంకా ప్రజలకి రాదు అది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడంలో తప్పు లేదు. ఆ తప్పంతా ఏదైనా ఉంటే ఆ పాలసీదారులకు వెళ్తుంది, అంటే పాలసీ ఇచ్చే వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఆ వాళ్ళకి, తర్వాత రాజ్యాంగానికి, నిర్ణేతలకి వాళ్ళకి వెళ్తుంది తప్పితే వీళ్ళు అధర్మం చేసినట్టు కాదు, ఎట్టి పరిస్థితులను కాదు. ఎందుకంటే రాజు నిర్ణయించిన రూల్స్ ప్రకారం చేసుకుంటున్నాం కాబట్టి, అంతకు మించి డబ్బు రాదు కాబట్టి. ఇదివరకు అలా కాదు. రాజుని వెళ్ళి, రాజా నా పరిస్థితి ఇది, నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఈ ధనం సరిపోదు, ఒకవేళ నాకు ఏదైనా అయితే నా భార్యాబిడ్డలకు లోటు అవుతుంది అంటే, నీకేం పర్వాలేదు, నీకు ఏదైనా అయితే కనుక నీ భార్యాబిడ్డల బాధ్యత నాది అని ఆయన రాజు చెప్తాడు. చెప్పేవాడు, ఆ పాలసీస్ తీసుకునేవాళ్ళు వాళ్ళు అలాంటివి ఉండే ఖచ్చితంగా. సో అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా కథల్లో మీరు వింటారు, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాజును సంబోధించి, నువ్వు నేను ఒకే చోట చదువుకున్నాము, నేను నీ మిత్రుణ్ణి అని చెప్పి వాళ్ళు రాజుతో మాట్లాడుకునేవాళ్ళు. సో ఒకవేళ అలా కాకపోయినా వేరే చోటైనా, రాజా ఇది నా స్కిల్ సెట్, నేను ఇలా పాండిత్యం గలవాడిని, నాకు ధనం కావాలని వచ్చాను అంటే, రాజు నీ పాండిత్యం చూపించనేవాడు. చూపిస్తే అధిక ధనం ఇచ్చి పంపించేవాడు.
సో ఇలాంటివన్నీ మన కథలు చదువుకున్నాం కదా. ఎందుకు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి శ్రీరామచంద్రుడి దాకా అందరి కథల్లోనే ఉన్నాయి. సో మనం ఇది తెలుసుకొని వ్యవహరించాలి. సో ఈ టర్మ్ పాలసీకి ఈ ధర్మానికి ముడిపెట్టే ముందు రాజ్యాంగం ఏం చెప్తుంది అది చూసుకోవాలి. మొట్టమొదటి ప్రతి వీడియోలో చెప్తాను నేను, రాజ్యాంగం మనం ఫస్ట్ పాటించాలి. ఎందుకంటే మన రాజు ఏం చెప్తున్నాడో అది తీసుకోవాలి, మార్చుకోవాలి. ఇది వేద విరుద్ధంగా ఉన్నప్పుడు అందరం కలిసి వెళ్ళి ఇగో ఇది వేద విరుద్ధము, ఇలా చేయడం మూలంగా పాపం వండుతుంది అని చెప్పి వాళ్ళని ఒప్పించే బాధ్యత మనది. లేదు నేను తీసుకొని టర్మ్ పాలసీ నేనేం చేస్తానంటే డబ్బులు వచ్చినట్టుగా నేను బ్యాంకులో జమ చేసి ఆ వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో అదే ధర్మబద్ధంగా వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేను తీసుకుంటానని తీసుకోవచ్చు. ఏముంది, బ్యాంకు వాళ్ళు 8% ఇస్తా అన్నారు, నాకు అక్కర్లేదు 2% ఇవ్వండి చాలు అని మీరు నిర్ణయించుకోవచ్చు. దాన్ని తప్పేం లేదు. అప్పుడు మీకు పాపం అంటది కదా, అసలు రాజ్యాంగపరంగా అంటదు, అటు వేదపరంగా అంటదు. సో ఇది మీ ఇష్టం అన్నమాట. సో స్కిల్ సెట్ పెంచుకోవాలి. అందుకని ఒక యువకుడు పెళ్లి చేసుకునే ముందర ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఏమేంటి, అరే నాకు ఈ ధనం సరిపోతుంది, ఒకవేళ నాకు ఏమైనా నా భార్య పిల్లలకి ఉంటుందా, ఎంత ఉంటే బాగుంటుందో ఆలోచించుకొని డబ్బులు జమ చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అది వ్యవహారం అన్నమాట. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసి మధ్యలో వచ్చేసేసి సడన్గా ఇచ్చేసేయాలి, సడన్గా నేను వేదాన్ని పాటిస్తాను అంటే కుదరదు బాబు. రాజ్యాంగం ప్రకారం పాటిస్తూ వీలైనప్పుడు వేదాన్ని పాటించుకోండి. ఎందుకంటే రాజ్యాంగం చెప్పింది, మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. సో రాజ్యాంగం హక్కు ఇచ్చినప్పుడు మీరు చేయొచ్చు. కానీ వేదం ప్రకారం అది కరెక్టా కాదా అంటే తప్పు అవుతుంది. అది మీరు నిర్ణయించుకునేది, నేను నిర్ణయించి చెప్పేది కాదు. ఈ లాజికల్ థింకింగ్ ప్రశాంత్ గారు ఫస్ట్ దీనికి వేదపరంగాను రాజ్యాంగ పరంగాను ఆలోచించమని ఇదివరకే చెప్పాను ఫస్ట్. సో రాజ్యాంగ పరంగా ఫస్ట్ మీరు పాటిస్తూ మీకు వీలైనప్పుడు వేదాన్ని పాటించండి. లేదు నేను వేదమే పాటిస్తాను, మొదటి నుంచి మీరు ఆలోచించుకొని పాటిస్తూ పోండి. ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా అవుతుందని, అప్పుడు మీకేం కాదు. ఓకేనండి. మీ మూడో ప్రశ్నకి వెళ్దాం. ఇంకా తర్వాత ప్రశ్న ఏంటంటే సార్, ఇది కొద్దిగా కొంచెం లెంతీ ఉండవచ్చు, కానీ దయచేసి మీరు వింటే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే చాలా లాజికల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. అయితే రీసెంట్గా ఒక వ్యక్తి సత్యార్థ ప్రకాశంలో ఉన్న డౌట్స్ మీద చాలా ప్రశ్నలు మీకు పంపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా సరే సత్యార్థ ప్రకాశం చదివితే పుంఖానుగా డౌట్స్ వస్తాయి. అయితే అందులో మీరు రీసెంట్గా ఒక పెళ్లికి వయసులో తేడాకు సంబంధించిన ఒక ప్రశ్న వారు అడిగినప్పుడు, ఆ వ్యక్తి అడిగినప్పుడు మీరు సమాధానం ఇస్తూ మీరు ఏమన్నారంటే, అక్కడ బ్రహ్మచర్యము అన్న ఒక వర్డ్ని మీరు హైలైట్ చేస్తూ, ఇది సాధారణ జనాలు అనుకునే బ్రహ్మచర్యం మాత్రమే కాకుండా చాలా బ్రాడ్ మీనింగ్ ఉంటుంది, బ్రహ్మాన్నే ఆచరణలో పెట్టే వ్యక్తి అన్నట్టుగా మీరు దాని మీనింగ్ చెప్పారు. అలా బ్రహ్మాన్ని ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తికి గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి, మనలాంటి సాధారణ వ్యక్తుల గురించి చెప్పిన విషయాలు కాదు. అలాంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే చెప్పిన నియమాలు అన్నట్టుగా మీరు చెప్పుకొచ్చారు. అయితే ఆ సత్యార్థ ప్రకాశంలో చెప్పినటువంటి అది, ఆ బ్రహ్మచర్యం అనేది సాధారణమైనటువంటి మనలాంటి జనాల గురించే చెప్పి ఉండవచ్చని నా అభిప్రాయం. ఎందుకనంటే నా వివరణ ఏంటో నేను వివరించాలని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు చూడండి, ఒక 25, 30 లేదా 45 సంవత్సరాలు కంటిన్యూస్గా బ్రహ్మాన్నే ఆచరణలో పెట్టిన వ్యక్తి పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటాడు, పిల్లల్ని ఎందుకు కనాలనుకుంటాడు, ఈ సంసారం అన్నటువంటి ఊబిలోకి ఎందుకు దిగాలనుకుంటారు అనేది ఒక ప్రశ్న. మీరు జనరల్గా ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక 30-40 సంవత్సరాలు శాకాహారాన్ని తింటూ శాకాహారంలోనే ఆనందాన్ని పొందుతున్న వ్యక్తి మాంసాహారం ఎందుకు తినాలనుకుంటారు సార్? ఇంకొక లాజికల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సాధారణంగా సమాజంలో కొంతమంది వైరాగ్యంతో పెళ్ళిళ్ళు చేసుకోరు, అలాగే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళు చెయ్యరు. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారు సమాజంలో. వాళ్ళు సాధారణ మనిషి పెళ్లి చేసుకోకుండా అలా జీవితాంతం అలా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఉండగలిగినప్పుడు 25, 30, 40 సంవత్సరాలు బ్రహ్మాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి అసలు పెళ్లి గురించి అసలు అతనికి ఆలోచన పోతుందని నేను అనుకోను. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. సో ఏదైతే సత్యార్థ ప్రకాశంలో చెప్పారో అది మనలాంటి సాధారణ మానవులకు చెప్పిందే. అందులో ఉన్న బ్రహ్మచర్యం అన్న పదానికి మీనింగ్ కూడా సాధారణంగా ఆ జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో కలవకుండుట అని అర్థం వచ్చే విధంగా సాధారణ ప్రజలకు చెప్పబడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తికి
అవసరం లేదు పెళ్ళి. ఇవి అతనికి ఒక చిన్న వెంట్రుక ముక్కతో సమానం. వీటి గురించి అతను ఆలోచించడు. నిరంతరం బ్రహ్మం గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఇదండి. సో అది మనలాంటి సాధారణ మానవులకే చెప్పిన విషయమని నేను అనుకుంటున్నాను. సో దీనిపై మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. యాక్చువల్లీ వన్ మోర్ ఇంకొక ప్రశ్న ఉంది. అదేంటంటే సత్యార్థ ప్రకాశం చదువుతూ ఉంటే చాలా చాలా డౌట్స్ వస్తాయి సార్. అవి ఇంకొకటి కొన్ని ఉండవు, సింక్రొనైజేషన్. మీరు ఇంకొక విషయం కూడా ఇందులో విషయం చెప్పారు. ఎవరైతే బ్రహ్మాన్ని ఆచరణలో పెడతారో వారి గురించి చెప్పినటువంటి విషయం ఇది, ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు అని మీరు చెప్పారు. అయితే దీని మీద ఇంకొక నా ప్రశ్న ఉందండి సార్. సత్యార్థ ప్రకాశంలోనే ఓ మాట చెప్తారు, అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తుల్ని లేదా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి కుటుంబం నుంచి ఉన్న వ్యక్తుల్ని పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్తారు. అదే ఇంకో చోట ఏమని చెప్తారు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివాహ బంధాలు చేసుకోండి, ఎందుకంటే ఆ దూర ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ గాలి, నీరు, ఆహారం తిని ఆరోగ్యాన్ని పొందుతారని చెప్తారు. ఇవి సింక్ ఉండవు ఒక దగ్గర. సో ఇదన్నమాట. సో దీనిపై మీరు స్పందించి వీడియో చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను సార్. నేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఖచ్చితంగా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. కాకపోతే చాలా లాజిక్గా మీరు వివరణ ఇస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ ఆల్వేస్ ఓపెన్ టు కరెక్ట్ మై సెల్ఫ్. సో ధన్యవాదాలండి. మీరు వివరణ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రశాంత్ గారి మూడో ప్రశ్న బ్రహ్మచర్యం గురించి. ప్రశాంత్ గారు, మీరు తప్పుగానే అనుకున్నారండి, నేను కరెక్ట్ చేస్తా దాన్ని. ఏం పర్వాలేదు, మనం అందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం, కరెక్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ మీ ప్రశ్నలో మీరు ఆలోచించిన తీరును బట్టి నాకు అర్థమవుతోంది మీరు తప్పకుండా వేదం వైపు వెళ్తున్నారు. డెఫినెట్, అందులో లేదు, సమస్య లేదు. బ్రహ్మము అంటే ఇక్కడ బ్రహ్మచారి అంటే మీరు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఏ స్త్రీని కలవకుండా ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మచారులు ఉన్నారు కదా అని అంటున్నారు. ఇక్కడ మీరు బ్రహ్మమని ఆచరించటం అంటే మీరు బ్రహ్మము అంటే ఏమనుకున్నారు ఫస్ట్ తెలియాలి. బ్రహ్మము అంటే వేదం అండి ఇక్కడ. సో వేదమనే ఆచారంగా కలిగేవాడు. అది అందుకే మొదట మహర్షి దయానంద సరస్వతి తను బ్రహ్మచారి గురించి చెప్తూ ఎన్ని వేదాలు చదివినవాడు, ఏ బ్రహ్మచారి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి, ఇట్లా పేర్లు ఉన్నాయి వాటికి. సో ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. చెప్పుకుంటూ వచ్చిందని వేద మంత్రం కూడా ఆయన చూపించాడు. సో అదేవిధంగా మీరు అది చదివి ఉంటే సత్యార్థ ప్రకాశం ప్రాపర్గా ప్రకరణ ప్రకారము సీరియల్గా చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఇందులో ఏంటంటే బ్రహ్మచారి అంటే వేదమును ఆచారంగా కలిగిన వాడు. వేదమును ఆచారంగా కలిగిన వాడికి, వేదమే ఆచారంగా ఉన్నవాడికి బ్రహ్మచారి అని పేరు. అందుకని 14 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకుని ఇంకా అర్హత కూడా లేదు కదా, అతను బ్రహ్మచారిని ఎందుకు పిలుస్తాము? బ్రహ్మమునే ఆచారం కలిగినవాడు, వేదమనే ఆచారం కలిగిన, అంటే వేదమును చదువుతాను, వేదమే వినిపిస్తాను, వేదమే చెప్తాను అందరికీ అని చెప్పే గుణాలు ఏవైతే ఉంటాయో అవి బ్రహ్మచారి ఉంటారు అన్నమాట. సో అందుకని అందులో మీరు ఏం సందేహపడద్దు. అలానే అన్నేళ్ళు బ్రహ్మచర్యం వహించిన వ్యక్తికి, బ్రహ్మమునే ఆచారం కలిగిన వ్యక్తికి పెళ్లి చేసుకోవాలని ఎందుకు వస్తుంది అంటే వేదమే చెప్తుంది అందులో, నాయనా వెళ్ళి పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, నీ సంసారాన్ని సాగించాలలా అని చెప్పి లిస్టు చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఫస్ట్ బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసం అని చెప్పుకుంటూ వచ్చింది 4 రూల్స్. సో వాటిని పాటించాలి అంటే వేదాన్ని పాటించాలంటే చేయాలి. అలానే చెప్తూ డైరెక్ట్గా బ్రహ్మచారి నుంచి సన్యాసం కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది. సో ఐదర్ అట్లనే వెళ్ళాలి, ఇట్లనే వెళ్ళాలి. అందులోనే మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు, బ్రహ్మచర్యం చాలా కఠినమైనది, అది ఒక మాట అదుపు తప్పుతాము, కొంతమంది వ్యామోహానికి లోను కావచ్చు. ఎస్, ఎంత చదివినా వ్యామోహానికి లోను అవుతారు, దానిదే ఉంది అక్కడ. అందులో మనకి విశ్వామిత్రుడు కదా తెలియదా, మనకి గాయత్రి మంత్రం ఇచ్చిన విశ్వామిత్రుడు మేనకు వచ్చినప్పుడు టటాంగ్ అనుకుంటూ వెళ్ళిపోయాడా లేదా మరి ఆయన? సో మనుషులం కదా అందరం. సో అది ఎంత పాటిస్తున్నా కానీ దానికి లోను అవుతామని చెప్తోంది వేదం కూడా. అందుకనే బ్రహ్మచర్యం అనేది, నిష్ఠగా ఉండడం అనేది చాలా కష్టం. అది అలా ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సో అలా ఉంటూ చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో మన ఋషులే ఉన్నారు చాలామంది. అసలు దానిలో సందేహమే అక్కర్లేదు మీకు. సో అందుకని మీరు అనవసరంగా దానిలో భ్రమపడద్దు, తప్పేమీ లేదు. అది వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో వాళ్ళకి పరమాత్ముడు కనిపించేసాడు, యోగులు అవ్వలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు యోగులు అవ్వడానికి శరీరంలో ఉన్న సహకారం కావాలి. అంటే శరీరంలో ఉన్న ఆ యొక్క కోరికల్ని వాటన్నిటిని తీర్చుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఏంటి, వేదం చెప్పిన ప్రకారం. అప్పుడే వాళ్ళకి ఆ సన్యాసము, ఆ యోగత్వము లభిస్తుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేసేసాను, ఇప్పుడు నేను యోగిని అయిపోయాను అంటే కుదరదు.
సో ఇప్పుడు యోగి వేమన కథ ఉంది, ఆయన యోగి అని చాలామంది అనుకుంటారు. సో ఆ యోగి ఆయనకి విరక్తితో వచ్చిన యోగిత్వం, కానీ అది వేదం ప్రకారం వచ్చిన యోగిత్వం కాదు అది. కాబట్టి అది వేరు, ఇది వేరు. సో ఇలాంటివన్నీ మనం బాగా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన విషయాలు, తొందరపడకూడదు. సో అందుకని మీరు తప్పుగానే అనుకుంటున్నారు, కరెక్షన్స్ చేస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ కరెక్షన్స్లో మీకు ఎక్కడా మీకు సందేహం వలదు. బ్రహ్మచారి అంటే వేదమును ఆచారముగా కలిగినవాడు. పరమాత్మే వేదముగా తీసుకుంటాడు, తీసుకొని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తాడు. వేదం చెప్పినవి వింటూ, వేదం చెప్పినవి చేస్తూ వెళ్తాడు అనమాట. సో దానిలో పెళ్లి చేసుకోమని కూడా మంత్రాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక వ్యవహారమే కాబట్టి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు అమ్మాయ నేను ఒక వేదం చదివేసినా చాలు రాబోయి, నాకు ఇంతకంటే కెపాసిటీ లేదనుకుంటాడు, వెళ్తాడు. ఇంకొక అతను ఏం చేస్తాడు, లేదు 2 వేదాలు చదువుతానంటాడు. ఇంకొక అతను 3 వేదాలు చదువుతానంటాడు. ఇంకో అతను 4 వేదాలు చదువుకుంటానంటాడు. అందుకని చతుర్వేది, త్రివేది, ద్వివేది అనే పేర్లు ఉన్నాయి. వాళ్ళు పూర్వకాలంలో అలా చదివిన వాళ్ళు, వాళ్ళ వంశం కాబట్టి ఈయన ఫలానా యూనో ప్రశాంత్ చతుర్వేది అని పేరు ఉండొచ్చు, మనకేం తెలుసు. సో అందుకని ఆ చతుర్వేది అనే పేరు అలా వచ్చిందనమాట. సో అలా తీసుకొని ముందుకు వెళ్తారు. సో మనం అది అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ వేదం చదివిన వాడికి ఉండకూడదు, పెళ్లి చేసుకోకూడదు అలాంటి నియమాలు ఉండుంటే మన ఋషులకి, వశిష్ఠుల వారికి కూడా పెళ్ళయ్యేది కాదు. సో మనకి తెలుసు వశిష్ఠుల వారికి పెళ్ళి అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు. అలానే విశ్వామిత్రుల వారికి కూడా పెళ్లి కాకూడదు, మరి ఆయన చేసుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఋషులు, పరాశర మహర్షి, ఇంక వ్యాస మహర్షి, ఒకట రెండు అయ్యిందని చెప్పాలి, చెప్పండి. సో అందరూ కూడా వాళ్ళ ధర్మం నిర్వర్తించారు. వేదం ఏది చెప్పిందో చేశారు. పెళ్లి చేసుకోమని వేదం చెప్పింది అంటే అది ఆజ్ఞ కింద తీసుకోవాలి. అలానే సన్యాసం తీసుకోవచ్చు అని చెప్పిందంటే దాన్ని ఆజ్ఞ కింద తీసుకోవచ్చు. ఎవరికి ఏ కెపాసిటీ ఉంటే వాళ్ళకి చేస్తారు. వివేకానందులు ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయ్యాడు. శంకరాచార్యుల వారు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయిపోయాడు. అలానే మహర్షి దయానంద సరస్వతి ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకోకుండా సన్యాసి అయిపోయాడు. కెపాసిటీ వాళ్ళకు ఉంది, దే కుడ్ స్టాండ్ ఇట్. మనం అందరం నార్మల్ పర్సన్స్ కదా, మనం నార్మల్ అట్మాస్ఫియర్లో పెరిగాము. మనకి పూర్వజన్మ కర్మఫలం ఉంటే కానీ వెంటనే ఆ వేగం రాదు. సో మనకి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. అదండి ప్రశాంత్ గారు, మీ ప్రశ్న సమాధానం వచ్చాయనుకుంటాను. మీకు ఇంకేమైనా ఉంటే కనుక మళ్ళీ నన్ను అడగండి. ఉంటానండి. ఓ